దివ్యాంగ మానసిక అంధ విద్యార్థులైనప్పటికీ యోగాసనాలు వేసిన తీరు ఎంతో అబ్బురపరిచిందని పలువురు వక్తలు కొనియాడారు. ప్రతి మనిషికి ఆరోగ్య సంరక్షణలో యోగ చాలా కీలకమని వారు తెలిపారు. ఇంతమంది మానసిక దివ్యాంగ విద్యార్థుల ఉన్నతికి యోగ దోహదపడుతుందని గుర్తించి శిక్షణనివ్వడం అభినందించదగ్గ విషయానికి అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ దివ్యాంగుల మానసిక పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ యోగా దినోత్సవ వేడుకల్లో భాగంగా దివ్యాంగ మానసిక అంధ విద్యార్థులు యోగాసనాలు వేశారు. ఈ యోగాసనాలను తిలకించిన ప్రముఖులు దారం గంగాధర్, రామ్ కిషన్ రావు, నగేష్ గురుస్వామి, ఎక్స్ సర్వీస్ మెన్ పోతన్నలు మాట్లాడుతూ నిత్య జీవితంలో యోగా ఎంతో కీలకమన్నారు. ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక శారీరక ప్రశాంతత కోసం యోగా పాత్ర కీలకమన్నారు. ఈ యోగాసనాల విశిష్టత గురించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలియపరచినప్పటికీ కూడా చాలామంది సకలాంగులు యోగాసనాలు వేయకుండా అనారోగ్యాలతో పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ స్నేహ సొసైటీ దివ్యాంగ పాఠశాలలో మానసిక దివ్యాంగ విద్యార్థుల వారి ఆరోగ్య రీత్యా ఉన్నతికి యోగ అతి ముఖ్యమని గుర్తించి స్నేహ సొసైటీ ప్రిన్సిపాల్ జ్యోతి కార్యదర్శి ప్రత్యేకంగా యోగా ఉపాధ్యాయురాలు వీణ ద్వారా విద్యార్థులకు యోగాసనాలు వేయించడం ఎంతో అభినందనీయమన్నారు. అలాగే ఇప్పటికీ 72 సంవత్సరాలు గడిచినప్పటికీ యోగాసనాలు నిత్యం వేయడం జరుగుతుందని రామ్కిషన్ రావ్, దారం గంగాధర్లు తెలియపరిచారు. ప్రతి ఒక్కరూ నిత్యం యోగా చేయడం ద్వారా మానసిక శారీరక ప్రశాంతత ఏర్పడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దారం గంగాధర్, పోతంగల్ రామ్ కిషన్ రావు, నగేష్ గురుస్వామి, సాయినాథ్ స్వామి, పోతన్న ఎక్స్ సర్వీస్ మెన్, తాటి వీరేశం, సుధాకర్ రెడ్డి, ప్రిన్సిపాల్ జ్యోతి, రాజేశ్వరి, సిద్ధయ్య తదితరులు పాల్గొన్నారు. యోగా యొక్క కార్యక్రమం చాలా సంతోషంగా ఆనందంగా అనిపించింది. యోగా చేస్తే ఏ భోగం ఉంటుందని ఏ భోగం కూడా ఉండాలని చెప్పేసి పెద్దలు నాలుగు కాబట్టి అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దాదాపుగా 4-5 నెలల కిందనే రిటైర్మెంట్ కావడం జరిగింది. అలాగే ఒక ఇంట్లో ఒక బాబు కానీ పాపకు కానీ చిన్న రూపం వస్తేనే ఆ కుటుంబం మొత్తము అతలాకుతం అయిపోతుంది, ఫైనాన్షియల్గా దిగజారుతారు. అలాగే చిరాకులు కోపం ఉంటుంది. అట్లాంటిది 150 నుంచి 200 మందికి దాదాపు ఇక్కడ చేరదీసి సేవ చేస్తున్న స్నేహ సొసైటీ వాళ్ళ డైరెక్టర్ గారికి, అలాగే వాళ్ళ స్టాఫ్కి, వాళ్ళ టీచర్కి, ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు చెప్తున్నాము. ఈ ఇక్కడ ధన్యవాదాలు. జై హింద్. యోగా మాస్టర్ ప్రపంచంలో ఒక మేలైనటువంటి వ్యక్తి, పతంజలి వ్యవస్థాపకులు. వారు నిర్దేశించినటువంటి జ్ఞానం ఏదైతుందో దాన్ని పంచుకొని మన జిల్లా వ్యాప్తంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మన వీరేశం గారికి, వ్యవస్థ ఫౌండర్ మరియు నా ప్రియమైనటువంటి శిష్యుడు సిద్ధయ్య గారికి, మరియు ఇతరత్ర సిబ్బంది మహారాజ్ గారికి, మీ అందరికీ మరొకసారి శుభాభివందనాలు. ఈరోజు యోగా డే కాకుండా పితృ దినోత్సవం కూడా, తల్లిదండ్రుల దినోత్సవం, తల్లి దినోత్సవం ఇది. మీరందరూ మిమ్మల్ని అందరూ చూస్తుంటే నిజంగానే చాలా విచిత్రంగా ఉంది. మెంటల్ ఎబిలిటీ అంటారు, డిసెబిలిటీ అంటారు, అలాగే అందులో అంటారు. వీళ్ళందరూ మెంటల్గా బాగలేని వాళ్ళగా నాకేం కనపడలేదు. ఎంతసేపు చూస్తుంటే ఆ మేడం ఎంత ఓపికతో దాదాపు ఒక ½ గంట అనుకుంటాను. తన యోగా మాస్టర్ కాబట్టి అంత స్టడీగా ఉంది తనలో. ఆ మేడం చెప్తున్నదల్లా ప్రతి ఒక్కరు చూచా చెప్పకుండా చక్కగా ఫాలో అయ్యారు. అది నేను చూసి నిబరపోయాను. కారణం ఏంటంటే మెంటల్గా ఉన్నటువంటి వాళ్ళు ఏం చెప్పినా వినరు. అలాగే అర్థం కాదు. వాళ్ళు
రాజ్యమే వాళ్ళ రాజ్యం అనుకుంటారు. అలాంటి వాళ్ళు అందించినటువంటి దండంతో మాట్లాడినట్టుగా తన మాటలు వాళ్ళు ఫాలో కావడం చాలా విచిత్రం అనిపిస్తుంది. ఇందులో నాకు 2-3 పిల్లలు గుర్తున్న వాళ్ళ పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఇంకా ఒక్క మాట వినేవాళ్ళు కాదు, వాడి రాజ్యం వాడికి. అలాంటి పిల్లలు కూడా ఇక్కడ ఎంత చక్కటి యోగా చేశారో చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా గొప్ప. ఇకపోతే మనం మధ్యలో విన్నాం దునియా తేరే ముట్టి కానీ ప్రపంచమేని పిడికల్లో ఉందని ఫోన్ల గురించి మాట్లాడారు, కానీ ఆరోగ్యమేని ముట్టులో ఉందనేది యోగ మాత్రమే చెప్తుంది. నీకు ఎన్ని అవసరాలున్నా, ఎన్ని రోగాలున్నా, ఎన్ని ఇతర బాధలున్నా ఒక్క యోగా కనుక మనం పాల్గొంటే మన మానసికమైనటువంటి, ఆర్థికమైనటువంటి, శారీరకమైనటువంటి అనేకమైనటువంటి రుగ్మతలన్నీ దూరం అవుతాయి. అలాంటి గొప్ప ఆయుధం ఇది. ప్రపంచానికి పరిచయం చేసినటువంటి యోగ మహారాజ్ గారికి, అలాగే దాన్ని పాలకులు తీసుకుపోవడానికి ప్రయత్నించేటటువంటి మన ప్రస్తుత ప్రధానమంత్రి గారికి, ముఖ్యంగా దాన్ని ఫాలో చేస్తున్నటువంటి అన్ని మతాల, అన్ని కులాల, అన్ని ప్రాంతాల, అన్ని దేశాల వారికి మనం ఈ యోగా డే సందర్భంగా వారికి కంగ్రాచులేషన్ చెప్పాలి. కేవలం వాళ్ళకి మాత్రమే పనికొస్తుందని చెప్పినటువంటి వాళ్ళందరూ అన్ని మతాల వాళ్ళు, దేశాల వాళ్ళు దాన్ని పాలకులు ఉన్నారు. నడక కానీ లేదా వ్యాయామం కానీ మా చిన్నపిల్లలతో గేమ్స్ వ్యాయామం చేయించేవాడు. చేతుని బాగా దాటుమని, గుర్తుమని, ఎగరమని ఇంకోటి చేసేవాడు. ఇంట్లో యోగా తెలియదు. కానీ దీని ఫలితాలు ఏవైతే ఉన్నాయో అనుభవించిన తర్వాతనే ప్రతి ఒక్కరు దీన్ని ఉపయోగించుకోవడం. ఖర్చు లేని ఆరోగ్యపరమైనటువంటి వైద్యం అంటే ఒక్క యోగానే. ఎలాంటి ఖర్చు లేదు, నీకు నీవే, నీ చేతిలో ఆరోగ్యం నువ్వే కాపాడుకోవాలంటే. అటువంటి మహానీయమైనటువంటి ఈ రోజుని మన శ్రేయా సొసైటీ వాళ్ళు జరపడం, ముఖ్యంగా మీ యొక్క యాటిట్యూడ్స్ని మాకు చూపించి మమ్మల్ని ఆనందపరిచారు. ఎందుకంటే నమ్మలేము, మీరు ఈ రోజు ప్రతిరోజు వాళ్ళతో ఎట్లా టైం చేస్తున్నారో, ఎట్లా బాధపడుతున్నారో, ఎంత రిస్క్ తీసుకుంటున్నారో తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం అంత దండం వేసినట్టుగానే ఇలా తిప్పుతే పాములు కూడా ఆడుతున్నట్టుగా పిల్లలందరూ కూడా మానసికంగా సరిగా లేకపోయినా కరెక్ట్ ఫాలో అయ్యారు. నాకు అది చాలా ఆనందం అనిపించింది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకో చేస్తుంది. దీనికి ఆరోగ్యంగా ఉండాలంటే ఇంకా ఒక ఆహారమే కాదు, మానసికమైనటువంటి వాతావరణం కల్పించాలి. ముఖ్యంగా పాటలు, సంగీతం అనేది చాలా ఇంపార్టెంట్. దానికి ఒక పీరియడ్ కేటాయించండి. ఎప్పుడో సాయంత్రమో ఉదయమో లేవగానే చక్కటి సంగీతం వచ్చినటువంటి పిల్లలు ఆరోగ్యం తప్పకుండా బాగుంటుంది. తల్లిదండ్రులందరూ మిమ్మల్ని నమ్మి ఇక్కడ తీసుకొచ్చారు, వారికి సరైన న్యాయం చేసుకున్నారు. మీరు చాలా ఆనందంగా ఉంది. నాకైతే చెప్పలేనంత ఆనందంగా ఉంది. మరొకసారి ఇటువంటి కార్యక్రమాలను వస్తే తప్పకుండా వస్తాను. మీ అందరికి మరొకసారి యోగా దిన శుభాకాంక్షలు. యోగా అంటే యోగా టీచర్ గారు ఉన్నవారు సమయం తీసుకొని 1 గంటలో మొత్తము యోగాకు సంబంధించిన అన్ని అవయవాలకు సంబంధించిన యోగా కార్యక్రమము వారు చేపట్టారు. రుద్రంగారు ఆరోగ్యమే మహాభాగ్యమని, ఆరోగ్యాన్ని మించిన భాగ్యం లేదు. మరి పరిగెత్తుతున్న ప్రపంచంలో మరి ఆరోగ్యంగా ఉండాలంటే ఒకే ఒక యోగా అనే సాధనం. ఈ యోగా వల్ల ప్రపంచ దేశాలలో అన్ని దేశాల వారు ఈ రోజున యోగా దినోత్సవం జరుపుకోవడమే కాదు, మరి వారు కూడా పాటించడము, యోగా చేయడం జరుగుతున్నది. ఈ రోజున ముఖ్యంగా ఏదైతే ఎన్జిఓగా ఫౌండర్ సిద్ధయ్య గారు మరి 11-12 సంవత్సరాలు ఇక్కడ ఏర్పాటు చేసి శుభ సందర్భంలో కూడా వారికి మా యొక్క శుభాకాంక్షలు. వేదిక అలంకరించిన పెద్దలందరికీ, మరి ఇక్కడ ఉన్న వారి గారికి, వారి
బృందానికి స్టాఫ్లో మొత్తం నా శుభాభివందనాలు, పిల్లలకు ఆశిష్యులు. మరి బాబా రామ్దేవ్ మహాబాబా అంటాం. నాకు తెలిసింది ఏంటంటే ఆయన కూడా ఒకప్పుడు యోగా కూడా చేయకుండా ముందు అనారోగ్యానికి గురైనాయి. అనారోగ్యానికి గురైన తర్వాత వస్తూ కామారెడ్డిలో స్థిర నివాసం ఏర్పరచుకొని ఈ యోగా అనేది స్వయంగా కొన్ని సంవత్సరాల పాటు సాధన చేసిన తర్వాత దాన్ని మరి భారతదేశానికి, అన్ని రాష్ట్రాలకు, భారతదేశానికి, ఈ రోజున ప్రపంచాలకు కూడా పరిచయం చేయడం జరిగింది. కాబట్టి యోగా అనేది మహావిద్య. కాబట్టి ఇప్పుడు ఈ రోజున మానసిక రోగులకు కానీ ఏ విధమైన ఈ రోజు అనేకమైన రోగాలు వస్తున్నాయి. మరి కిడ్నీ అంటున్నాం, లివర్ అంటున్నాం, మరి లంగ్స్ అంటున్నాం, మరి హార్ట్ అంటున్నాం. ఇన్ని రోగాల మధ్యన మనం జీవించడం జరుగుతుంది. దానికి కారణము మనం తిండే తిండి కావచ్చు, శారీరక శ్రమ లేకపోవడం కావచ్చు. శారీరక శ్రమ ఒక వంతు అయితే యోగా మరి అతి ముఖ్యమైన రెండవ వంతు. యోగా వల్ల రోజు ఒక గంట పొట్టుండొచ్చు, కానీ మనం అనారోగ్యం పాలు కాము. మనం యోగాన్ని అశ్రద్ధ చేస్తున్నాము. ఈ రోజు మనం ఒక కుటుంబంలో తల్లి, తండ్రి, పిల్లలు అందరి కలిసి సుమారు ఒక 5-6 మంది ఉంటే సంవత్సరానికి 1,00,000 నుంచి 10 లక్షల వరకు ఖర్చు చేయడం జరుగుతుంది. దేనికి? హాస్పిటల్ కొరకు. ఏదైనా కానీ, ఎంత మంచి ఉద్యోగం చేసినా కానీ, మరి ఎంత మంచి ఆర్థిక పరులైన కానీ, రోగం వచ్చినప్పుడు బీదవాళ్ళు కానీ హాస్పిటల్ పాలై పెద్ద కార్పొరేటర్ హాస్పిటల్ పోయి లక్షలు కుమ్మరిగేయడం, లక్షలు బాధ్యం చేయడము, లేకపోతే పాపము ఆర్థికంగా లేకపోతే ఇబ్బంది పడడము, ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా పిల్లలు మానసికంగా కూడా ఇంప్రూవ్ అవుతున్న యోగా చేస్తే. ఈ రోజున మేము కూడా కొన్ని రోజులు యోగా చేసినాం, కానీ పెద్ద ఎత్తున. ఎందుకంటే మా దగ్గర ఒక ట్యూటర్ ఉండే, ఆ ట్యూటర్ 5 ఒక టీచర్ ఉండే. ఆ 5-6 మేము యోగా నేను, నా భార్య, ఇంకోటి మా ఫ్రెండ్స్ 4 వారి మిస్సెస్ కూడా ఇక్కడనే హౌసింగ్ బోర్డులో బయట చేస్తుండేది. కాబట్టి యోగా వల్ల ఎంత ఉపయోగమో మీ అందరికీ తెలుసు. ఈ యోగా దినోత్సవ సందర్భంలో ఇప్పుడే మా మిత్రుడు సాహితీవేత్త, ఆయన గొప్ప రచయిత, మరి పాటలు పాడతాడు, సాహిత్యం చెప్తారు. కాబట్టి వారు కూడా ఫాదర్స్ డే అని కూడా చెప్పారు.